తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి ఆశీస్సులతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను దృష్టిలో పెట్టుకుని మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేశారని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా ల్యాండ్ టైటిలింగ్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్దరణ, స్కిల్ డెవలప్మెంట్ సెన్స్ పై సంతకాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా వైసీపీ వాళ్లు చంద్రబాబు చెప్పిన పనులు నెరవేర్చడని బురద చల్లడం మానుకోవాలని ఆయన తెలిపారు. టీడీపీపై వైసీపీ దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఎప్పటికీ ఉంటామని కమలాపురం టీడీపీ కార్యాలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి కడప కార్యాలయంలో అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట చెప్పినట్టుగా తొలి సంతకం నిరుద్యోగ యువత ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నట్టు చేశాడు, మూడవది ముసలమ్మలకు ముసలాయనలకు అందరికీ పెద్దలకు తాతలకు అవ్వాలందరికీ కూడా పెన్షన్లు పెంచుతా అని చెప్పినారు. ఇది అసాధ్యం అని వైసీపీ వాళ్ళు చెప్పి మోసగించడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన రెండో రోజే ఆ సంతకం కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు మానుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్తాడు చెయ్యడు, ఇంకొకటి రకరకాలుగా విమర్శిస్తూ వచ్చారు. ఒక విజన్ ఉన్న ఆయన ఏది చేయలేది చెప్పడు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పూర్తి చేయలేకపోయాడు, కానీ పూర్తిగా చేయండి మొదలుపెట్టింది ఇంతవరకు ఆయన చరిత్రలో లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన 3 సంతకాలు పెడతానని పెట్టిన అదనంగా అన్నా క్యాంటీన్లు ఇమీడియట్గా ఓపెన్ చేయాలని చెప్పడం జరిగింది. యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసి రాబోయే కాలానికి ఉద్యోగాలు వచ్చే టైంకి రెడీగా ఉండాలని చెప్పి వారందరికీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మొదలు. చెప్పిన ప్రతి మాట, చెప్పిన ప్రతి పని చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటువంటి తీర్పునిచ్చిన తర్వాత జనాలకి చెప్పినవే కాకుండా ఇంకా మనం చాలా చేయాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పారు. మా అందరినీ కూర్చోబెట్టి మన మీద బాధ్యత పెంచారు. ఇలాంటి తీర్పు ఇచ్చి జనాలు ఇంకా బాధ్యత ఎక్కువ పెంచారు మనం అనుకున్న దానికన్నా. కాబట్టి వాళ్ళందరికీ మనం అండగా ఉండాలా. ఎవరూ కూడా ప్రభుత్వం మీద నిరుత్సాహం ఉండకూడదు. కాబట్టి మీరందరూ పని చేయాలని మమ్మల్ని నిర్దేశించి ఏ పని కావాలన్నా మేము కూడా అందుబాటులో ఉంటాం. పొద్దున పూట కమలాపురంలో ఉంటాం, మధ్యాహ్నం నుంచి కడపలో ఉంటాం. అన్ని మండలాలకు అనుగుణంగా మేము కూడా పల్లెలకు తిరుగుతాం. ఇప్పటి నుంచి సమస్యలు తెలుసుకుంటాం. అసెంబ్లీ అయిన తర్వాత చెడ్డీ గ్యాంగ్ మాదిరిగానే ఇప్పుడు దార్ గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టిస్తోంది. హైదరాబాద్ శివార్లో దార్ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ దార్ గ్యాంగ్ దోపిడీలకు సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గొర్రెల సూరన్న ఫంక్షన్ హాల్లో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన రక్తదాన శిబిరాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం సృష్టిలో ఒక అద్భుత చర్యగా అభివర్ణించారు. క్షతగాత్రులుగా ఉన్న వారి ప్రాణాలకు రక్తదాతలు అండగా నిలుస్తారని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ ఇంద్రనీల్ శివవరప్రసాద్, గొరజాల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, జనసేన పార్టీ నేత బొలిశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్లు జరిగినట్టుగా నా దృష్టిలోకి వచ్చింది. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సమన్వయంగా ఉండి పార్టీలకి, కూటమికి మంచి పేరు వచ్చేలాగా మీరందరూ మెలగాలని చెప్పి కక్ష సాధింపు ద్వారానే మనకు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ మీకు కలిసి వచ్చేవాళ్ళని కలుపుకుని మరి ముందుకు వెళ్ళవలసిందిగా మరి కార్యకర్తలను కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ గురించి, జనసేన పార్టీ గురించి
ఏం మాట్లాడుతున్నావు? ఎవరో శిలాపాలకాలు పగలగొట్టారు. వాళ్ళు ఎవరన్నది ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. మేము ఎక్కడన్నా అడ్డుకున్న ధోరణి మాకేం లేదు. అసలు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, ఏమేం జరుగుతుంది, ఇక్కడ వాతావరణం ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కొన్ని అవగాహన చేసుకుంటానికి కూడా నాయకులకు కొంత సమయం పడుతుంది. అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలని మేము ఉన్నామే తప్పితే ఎక్కడా కూడా కక్ష సాధింపు ధోరణికి వెళ్ళే పరిస్థితులు మాకు లేవు. వారం రోజులు తిరక్కోకుండా మళ్ళీ వచ్చేసి ఏదో నేను ఉన్నానని చెప్తావేంటి? మాకు కొంత టైం ఇవ్వాలి. ఆ టైంలో మేము ఏమేమి వాగ్దానాలు చేసామో, ఏది ప్రజలకు చెప్పాము, అవన్నీ కూడా కొంత టైం తీసుకోవాలి. ఆ టైం తర్వాత చెయ్యకపోతే అప్పుడు మాట్లాడాలి. మరి ప్రజలు కూడా కొద్దిగా సమన్వయం, కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించి ఎక్కడా కూడా ఎటువంటి దాడులకు కానీ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏది కూడా మనం చేయొద్దు. మీకు ఏ కష్టం ఉన్నా సరే ఎమ్మెల్యేకి చెప్పొచ్చు, నాకు చెప్పొచ్చు, తాతాజీకి చెప్పొచ్చు. ఎక్కడైనా సరే ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్ని సరిచేస్తాం తప్పితే ఎవరు చేసారో తెలవడానికి మిమ్మల్ని నిందించే పరిస్థితి రాకూడదని చెప్పి మరి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు బాట ఎత్తామో దానికి మేమందరం చర్చించుకుని మా ఎమ్మెల్యే ద్వారా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాజువాకలో రవాణా శాఖ అధికారుల వాహన తనిఖీలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాల బస్సులు సీజ్. ఇకపై ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్న అనకాపల్లి ఎంపీ రమేష్. ప్రజలు అధిక మెజార్టీతో ఘన విజయం అందించారంటూ కృతజ్ఞత. పాలకొల్లులోని అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణానికి మున్సిపల్ అధికారుల చర్యలు, మున్సిపల్ గ్రంథాలయ ఆవరణలోకి సచివాలయం తరలింపు. హామీ మేరకు సీఎం చంద్రబాబు 5 సంతకాలు చేశారన్న కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామంటూ స్పష్టం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.